హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. నా పేరు హైమ. ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 8.4, పేజ్ నెంబర్ 220, క్వశ్చన్ నెంబర్ 3. ప్రూవ్ దట్ 3 times the square of any side of an equilateral triangle is equal to 4 times the square of altitude. ఇక్కడ ఏమి ఇచ్చారు? గివెన్ కన్స్ట్రక్షన్ ఏమి నిర్మించాం? ఆర్టీపీ మనం ఏం కనుక్కోవాలి? ప్రూఫ్ ఎలా కనుక్కోవాలి? ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గివెన్ దట్ ఏమి ఇచ్చారు? యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. అది మనం ఏబిసి అనుకుందాం. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ అంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ లెంత్ కలిగి ఉంటుంది. కాబట్టి AB is equal to BC is equal to CA is equal to A యూనిట్స్. చూడండి, AB A యూనిట్స్, BC కూడా A యూనిట్సే, CA కూడా A యూనిట్సే అనుకుందాం. కన్స్ట్రక్షన్ మనం ఏం నిర్మించాం? డ్రా AD ఈజ్ పర్పెండిక్యులర్ టు BC. చూడండి, AD అనేటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని BC అనే బేస్కి పర్పెండిక్యులర్ గా అంటే 90 degrees వచ్చే విధంగా మనం గీసాం అనమాట. ఇప్పుడు AD ఈజ్ ఈక్వల్ టు హెచ్ యూనిట్స్ అనుకుందాం. ఈ AD లెంగ్త్ హెచ్ యూనిట్స్. దీన్ని మనం ఆల్టిట్యూడ్ అనొచ్చు, తర్వాత హైట్ కూడా అని అనుకోవచ్చు. ఓకే, అయితే AD బైసెక్ట్స్ BC. ఇలా మనం ఆల్టిట్యూడ్ గీస్తే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ వచ్చేసి ఈ బేస్ ని బైసెక్ట్ చేస్తుంది. అంటే ఇది మిడ్ పాయింట్ అనమాట. డి అనేది బీసీకి మిడ్ పాయింట్. అంటే అర్థం ఏంటి? బీడీ ఎంత లెంగ్త్ ఉంటుందో DC కూడా అంతే లెంగ్త్ ఉంటుంది. మొత్తం ఏ కదా, కాబట్టి ఇది A/2, ఇది A/2. సో BD ఈజ్ ఈక్వల్ టు DC ఈజ్ ఈక్వల్ టు A/2. అండ్ ఇది పర్పెండిక్యులర్ కదా, కాబట్టి D దగ్గర రెండు వైపులా కూడా 90 degrees యాంగిల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం నిరూపించాలి ఒక్కసారి చూడండి. స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ మనం ఏ అనుకున్నాం కదా, స్క్వేర్ అంటే A². దీనికి 3 times, కాబట్టి 3 into A² is equal to స్క్వేర్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ మనం హెచ్ అనుకున్నాం కదా, కాబట్టి h² కి 4 times. సో 4 into h², 3A² is equal to 4h² అనేది మనం నిరూపించాలి. ఎలా? ప్రూఫ్. పైథాగరస్ థీరం తీసుకుందాం. పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే తీసుకోవాలి. ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ADB, చూడండి ADB, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. అంటే BD² ప్లస్ AD² ఈజ్ ఈక్వల్ టు AB² తీసుకుందాం. దీంట్లో మనకు తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. BD లెంగ్త్ ఎంత ఉంది? A/2. సో A/2 హోల్ స్క్వేర్ ప్లస్ AD లెంగ్త్ చూడండి హెచ్ కదా, సో h² ఈజ్ ఈక్వల్ టు AB లెంగ్త్ ఎంత? స్మాల్ a, సో A² అనమాట. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ని స్క్వేర్తో రిమూవ్ చేద్దాం. A² బై 2² అంటే 2 2s are 4 ప్లస్ h² ఈజ్ ఈక్వల్ టు A². ఇప్పుడు h² ఈజ్ ఈక్వల్ టు ఈ A² అంటే బై 1 మైనస్ ఈ A²/4ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ A²/4 వచ్చింది. ఇప్పుడు 1కి 4కి LCM 4 కదా, 4లో 1 4 times పోతుంది. 4 into A² 4A² మైనస్ 4లో 4 1 time పోతుంది. 1A² ఈజ్ A². సో h² ఈజ్ ఈక్వల్ టు 4A² మైనస్ 1A² అంటే 3A²/4. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ h² బై 1 కదా, 1 into 3A² ఈజ్ ఈక్వల్ టు 4 into h², 4h². చూడండి, ఇక్కడ మనం ఏదైతే నిరూపించాలో సేమ్ టు సేమ్ అదే వచ్చింది. 3A² ఈజ్ ఈక్వల్ టు 4 into h². హెన్స్ ప్రూవ్డ్. అంటే మనం ఇచ్చిన సమస్యని
సాల్వ్ చేసాం అనమాట. ఓకే, ఇదే క్వశ్చన్ని ఇంకో కొంచెం ఎలాబొరేటెడ్గా అడగచ్చు. ఎలా? ఆల్టిట్యూడ్ వాల్యూ కనుక్కోండి అని కూడా అడగచ్చు. అప్పుడు ఈ ఈక్వేషన్లో నుంచి మనం హెచ్ని కనుక్కోవాలి. ఎలా? ముందు 4ని ట్రాన్స్పోజ్ చేస్తే బై 4 అవుతుందా? తర్వాత స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే 3a² 4 మొత్తానికి రూట్ అవుతుంది కదా. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3a² 4 మొత్తం అంతా కూడా రూట్ పెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3కి రూట్ అంటే √3, 4కి రూట్ అంటే /2, a²కి రూట్ అంటే a. కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్కి ఫార్ములా ఏంటి? √3/2 ఇంటూ a. అట్లానే ఏరియా కనుక్కోమని కూడా అడిగే అవకాశం ఉంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ అంటే ఏ యూనిట్స్ అనుకున్నాం, హైట్ వచ్చేసి √3/2 ఏ యూనిట్స్ అనుకున్నాం. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు √3 1s are √3 2 2s are 4 a ఇంటూ a ఈజ్ a². కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి? √3/4 ఇంటూ a². ఓకే, మనం ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాం. PQR is a triangle right angled at P and M is a point on QR such that PM is perpendicular to QR. Show that PM² is equal to QM into MR. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారు? PQR అనేది ఒక ట్రయాంగిల్, అందులో రైట్ యాంగిల్ P దగ్గర ఉంది. సో ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ P is equal to 90 degrees. ఒక్కసారి చూడండి, PQR ట్రయాంగిల్, PQR అనేటువంటి ఒక ట్రయాంగిల్లో యాంగిల్ P is 90 degrees. ఇక్కడ నేను స్క్వేర్ పెట్టాను చూడండి, డార్క్ బ్లాక్ కలర్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ 90 degrees ఉందన్నమాట. ఈ P యాంగిల్ వాల్యూ 90 degrees. మనము ఈజీగా ఉండటం కోసం యాంగిల్ ఆర్ని X అనుకుందాం, యాంగిల్ Qని Y అనుకుందాం. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు? PM ఈజ్ పర్పెండిక్యులర్ టు QR అంటే P నుండి QRకి పర్పెండిక్యులర్గా PM అనేటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని గీచారు. ఓకే, అంటే M దగ్గర రెండు వైపులా కూడా 90 degrees ఉంటుంది. అంతేకాకుండా ఈ యాంగిల్ Y అవుతుంది, ఈ యాంగిల్ X అవుతుంది. అంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏమని నిరూపించాలి? PM² is equal to QM into MR. PM² is equal to QM into MR. అయితే మనకి టెక్స్ట్ బుక్లో 215 పేజ్లో 8.7 అనేటువంటి ఒక థీరం ఉంది. అదేం చెప్తుంది అంటే, if a perpendicular is drawn from the vertex of the right angle triangle to the hypotenuse, then the triangles on both sides of the perpendicular are similar to each other. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ రైట్ యాంగిల్ ఉండేటువంటి వర్టెక్స్ నుంచి ఈ ఎదురుగ్గా ఉండేటువంటి హైపోటెనస్ కి గనక ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే అప్పుడు ఈ ఏర్పడేటువంటి రెండు ట్రయాంగిల్స్ కూడా ఒకదానికి ఒకటి సిమిలర్ గా ఉంటాయి అని అర్థం. ఓకే, ఇప్పుడు మనకి రెండు కొత్త ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి కదా, అవి ఏమేంటివి? ట్రయాంగిల్ RMP, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకో. మరి నెక్స్ట్ ఏంటి? ట్రయాంగిల్ PMQ, ఇది ఇంకొక ట్రయాంగిల్. ఇవి రెండు కూడా ఒకదానికొకటి సిమిలర్. ఆ స్టెప్ రాసేద్దాం. ఈ థీరం నుండి మనం రాసే స్టెప్ ఏంటి? ట్రయాంగిల్ RMP అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PMQ అంటే సెకండ్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి RTPకి రండి. ఇక్కడ ఏముంది? PM² అంటే PM ఇంటూ PM రెండుసార్లు రావాల్సి వస్తుంది మన ఆన్సర్లో, ఈజ్ ఈక్వల్ టు QM ఇంటూ MR. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో ఏమేమి సైడ్స్ మనకు కనిపిస్తున్నాయి? PM కనిపిస్తుంది, MR కనిపిస్తుంది. సో PM/MR ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో PM/MR ఈజ్ ఈక్వల్ టు, మరి ఈ సెకండ్ ట్రయాంగిల్లో
వీటికి కరస్పాండింగ్ గా ఉండే సైడ్స్ తీసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పిఎం అంటే ఏంటి? వైకి 90 డిగ్రీస్కి మధ్యలో ఉండేటువంటి సైడ్. అలానే ఈ ట్రయాంగిల్లో చూడండి, వైకి 90 డిగ్రీస్కి మధ్యలో ఉండే సైడ్ ఏంటి? క్యూఎం. కాబట్టి క్యూఎం. అలానే డినామినేటర్ చూడండి, ఎంఆర్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో ఎంఆర్ అంటే ఎక్స్కి రైట్ యాంగిల్కి మధ్యలో ఉండే సైడ్. అలానే ఈ సెకండ్ ట్రయాంగిల్లో కూడా ఎక్స్కి రైట్ యాంగిల్కి మధ్యలో ఉండే సైడ్ తీసుకోవాలి, అంటే పిఎం. ఓకే, కాబట్టి పిఎం. ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సో పిఎం బై ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం బై పిఎం అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. పిఎం ఇంటూ పిఎం ఈజ్ పిఎం స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యూఎం ఇంటూ ఎంఆర్, క్యూఎం ఇంటూ ఎంఆర్. చూడండి, మనము ఏది కోరుకున్నామో అదే ఈక్వేషన్ వచ్చింది కదా ఆన్సర్గా. కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే ఈ సమ్ సాల్వ్ అయినట్లే. ఓకే, ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.